నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క మాటలు దినాల్లో మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా కలుగుచున్న ఆశీర్వాదాలు ఈరోజు చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడుతున్నది, ఆయన మనలను అపవిత్రత కొరకు కాదు పరిశుద్ధత కొరకే ఆయన పిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధముగా జీవించడానికి కొరకు ప్రార్థన అవసరము. మరి గత రోజుల్లో ఆశీర్వాదాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన కావాలి. మరి ఈరోజు పరిశుద్ధముగా జీవించటానికి కొరకు ప్రార్థన అవసరమై ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను పరిశుద్ధత కొరకు పిలిచి ఉన్నాడు, అపవిత్రత కోసం కాదని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చెప్పబడుతున్నది. అన్యజనులు ఏం చేస్తుంటారంటే వారు కామాభిలాషి యందు ఉంటారు. అయితే మనము కామాభిలాషి యందు కాకుండా మనము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనం పిలిచిన్నాడు. పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఏ రీతిగా మనం కాపాడుకోవాలని ఎరుగుట నిత్యత్యమని ఈ యొక్క పత్రిక అంటున్నారు. వీళ్ళ తన సహోదరుని మోసం చేయకుండా వాళ్ళను అని దేవుని వాక్యం అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటిని బట్టి దేవుడు ప్రతిదిన చేస్తాడు అని రాయబడింది. అంటే పరిశుద్ధత కాపాడుకుంటూ ఇతరుల యొక్క జీవితంలో జరబడి పొరుగువాని భార్య అయినా కానీ పొరుగువాని సొమ్ము కానీ నువ్వు ఆశించకూడదు. అలాగా నువ్వు ఆశించగలిగితే దేవుని వాక్యం అంటున్నది 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన ప్రతిదండన చేయవాడు, చేసే ప్రతి క్రియలను బట్టి న్యాయపీఠం ఎదుట నిలబడాలి అని పౌలు గారు అంటున్నాడు. అందువలన ప్రియులారా, మన జీవితంలో మనము పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిశుద్ధంగా ఎదిగి మహోన్నతినితో కూడా సహవాసం కలిగి ఉండాలంటే మన జీవితంలో పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కానీ దేవుని రాజ్యమును చేరలేరు, మరి దేవుని దర్శించలేరు కూడా. కాబట్టి ఈ సమయంలో ఈ మాటల ద్వారా పరిశుద్ధత కొరకై దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆయన ఆ కల్వారి శిలువలో ఆయన కాచిన రక్తం యొక్క ఉద్దేశం మనం పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మమ్మలను పరిశుద్ధత కొరకే నువ్వు పిలుచుకున్నావు నాయన. ఆ స్తోత్రాలు పరిశుద్ధతకే కానీ అపవిత్రతగా కాదు. కాబట్టి నాయన ప్రతి ఒక్కరూ తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని ఎరిగి ఉండుట నిత్య జీవమై అది దైవ చిత్తమై ఉన్నది. కాబట్టి జాగ్రత్త నుండి పారిపోవుట దైవ చిత్తమని ప్రభా నీ లేఖనాలు చెప్పండి. కాబట్టి పరిశుద్ధంగా ఉండి ప్రార్థన జీవితం ఎదుటి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.